మృత్యువుతో 9 రోజులు పోరాడిన రమ్య ప్రాణాలు విడిచింది. రహదారి ప్రమాదంలో తీవ్ర గాయాల పాలై కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారి మృతి వారి కుటుంబంలో అంతులేని విషాదాన్ని మిగిల్చింది. ఇప్పుడు తాజా సమాచారాన్ని రమ్య ఇంటి నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. 4 రోజుల తర్వాత శనివారం రాత్రి చిన్నారి రమ్య మృతి చెందడం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదం ఈ నెల 1వ తారీఖున జరిగిన రోడ్డు ప్రమాదంలో రమ్యతో పాటుగా ఆమె ఇద్దరు బాబాయిలు, తాత, తల్లి కూడా గాయాల పాలయ్యారు. అయితే తల్లి ఇప్పుడే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చారు. రమ్య మృతి చెందడంతో వైద్యులు ఆమె ఇంటికి చిన్నారిని చూసేందుకు వైద్యులు ఆమె ఇంటికి పంపించలేదు. ఇక బాబాయ్ అదేవిధంగా తాతయ్య కూడా ఇప్పటికీ యశోద ఆసుపత్రిలో చికిత్స. ఇప్పుడు మనం చూడొచ్చు చిన్నారి మృతదేహాన్ని వాహనంలో ఎక్కిస్తున్న దృశ్యాలు మనం చూడొచ్చు. ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి ఈ చిన్నారి 7 ఏళ్ల రమ్య ఎంతో గారాభంగా ఉండేదని, తన కాలికి మట్టి కూడా అంటకుండా ఉండేలాగా తల్లిదండ్రులు అలాగే అమ్మమ్మ తాతయ్యలు చూసుకునేవారని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులంతా కూడా చెప్పారు. అలాంటి పాపని తమ ఏ తప్పు చేయకపోయినా ప్రమాదంలో తమ నిర్లక్ష్యం ఏ లేకపోయినా ఎదుటి నిర్లక్ష్యం కారణంగా ఈ చిన్నారిని కోల్పోయామని చెప్పి కుటుంబ సభ్యులంతా కూడా ఈ రోదనలు విన్నట్లే ఈ రమ్య మృతితో ఇక్కడ ఉన్నటువంటి మొత్తం డీడీ కాలనీలో ఉన్నటువంటి వాతావరణం మొత్తం విషాద ఛాయలు అలుముకున్నాయి. రమ్య ఇద్దరు అక్క చెల్లెలు, రమ్య ఆమె రాధిక వెంకటరమణ దంపతులకి 2 కుమార్తెలు. రమ్య ఆమె చెల్లెలు కూడా ఎంతో అన్యాన్యంగా ఉండేవారని వీరిద్దరు స్నేహపూర్వకంగా రమ్య మృతితో వాళ్ళ ఆ చిన్న చెల్లెలు కూడా ఎంతో బాధపడుతూ అక్కతో ఎంతగానో ఆడుకునేదని చెప్పింది. అదేవిధంగా ఇప్పుడు మనం చూసినట్టయితే చిన్న రమ్య మృతదేహాన్ని ఖననం సిద్ధం చేశారు. మరి కాసేపులో రమ్యని ఇక్కడి నుంచి తీసుకువెళ్ళి ఖననం చేయనున్నారు. అయితే అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి పసిపాప, ఏ అన్యపుణ్యం ఎరుగని పసిపాపని ఎవరో దుర్మార్గులైనటువంటి వారు చేసిన తప్పిదం కారణంగా, వాళ్ళ నిర్లక్ష్యం కారణంగా చిన్నారిని కోల్పోయామని చెప్పేసి వీళ్ళంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు అయితే మనం చూస్తున్నాం రమ్య మృతదేహాన్ని మొత్తం శ్మశానం గట్టిగా తీసుకెందుకు వాహనం ఎక్కించారు. అదేవిధంగా రమ్య మృతదేహంతో పాటు ఆమె కుటుంబ సభ్యులు, కుటుంబ స్నేహితులు కూడా రమ్య మృతదేహంతో పాటు వెళ్తున్నారు. మరి కాసేపట్లో రమ్య మృతదేహాన్ని ఖననం చేయనున్నారు. ఇది తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నవీన్తో రమ్య, ఈటీవీ న్యూస్, హైదరాబాద్. అందరూ